బెండలపాడు గ్రామంలో ఆనుకున్నటువంటి సీతారామ కాలువ ప్రాజెక్టు రైతులకి డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ద్వారా నీరించి అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి భూ ఆయకట్టుకి సంబంధించినటువంటి గ్రామాలు ఒకటి చెండుగుండ, అదేవిధంగా గుర్రాయిగూడెం, మద్దుకూరు, రావికంపాడు, ఈ 4 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆయకట్టు వచ్చేసి చెండుగుండ ఆయకట్టు వచ్చి దానికి మనం 887 ఎకరాలు, అదేవిధంగా గుర్రాయిగూడెంకి సంబంధించింది 943 ఎకరాలు, మద్దుకూరు గ్రామానికి సంబంధించింది 464 ఎకరాలు, రావికంపాడు గ్రామానికి సంబంధించింది 670 ఎకరాలు, మొత్తం 2964 ఎకరాల ఆయకట్టుకి ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ద్వారా మన నీళ్ళు అందించబోతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు అదే కాకుండా ఏదైతే డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ద్వారా వెళ్ళేటటువంటి నీటిని మనం మరి 10 కుంటలకి 10 చెరువులకి నీరు నిల్వ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఎదుళ్ళ వాగు 165 ఎకరాలు, అదేవిధంగా మొదుగుల కుంట 64 ఎకరాలు, అదేవిధంగా కుమ్మరి కుంట 16 ఎకరాలు, మద్దుకూరు ప్రాజెక్ట్ లంకవాగు దగ్గర నుండి 399 ఎకరాలు, ఊరకుంట దగ్గర ఊరకుంట చెరువుకి 38 ఎకరాలు, అదేవిధంగా పెద్దమ్మ చెరువు 101 ఎకరాలు, తర్వాత శనగకుంట 60 ఎకరాలు, తర్వాత వెంకట్రావు కుంటకి 24 ఎకరాలు, పోకలగూడెం ఆయకట్టు అంటే ఊరకుంట దగ్గర 143 ఎకరాలు, అదేవిధంగా నల్లకుంట చెరువు 162 ఎకరాలు, మొత్తం వచ్చేసి చెరువుల ద్వారా నీళ్లను నింపి 1172 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించబోతా ఉన్నాం. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకి నీళ్ళు అనే ఆలోచనతో మరి గతంలో మనం ఏదైతే సీతారామ కాలువ ద్వారా ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో మరి ఇక్కడ మన ప్రాంతం నుండి గతంలో మరి ఏదైతే ఈ ప్రాంతంలో నీళ్లు పారుతూ ఉన్నప్పుడు మన ప్రాంతానికి నీరు అందవని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మరి ఆనాడు మాట్లాడిన మాటలు తీరు చూసినాం. ఎందుకంటే మన ప్రాంతం నీళ్ళు వెళ్తూ ఉంది, అసలు రైతులకు నీళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే సీతారామ కాలం నుండి వెళ్ళేటువంటి నీటిని ఏదైతే రైతులకు ఇచ్చేటటువంటి ఆమోదయోగ్యంగా ఈరోజు మరి నా నియోజకవర్గంలో సుమారు ఇప్పటికీ 1,11,480 ఎకరాల ఆయకట్టుకి నీరిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి దశలో ఈరోజు బెండలపాడు అంటేనే అన్ని కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభించేటటువంటి ప్రాంతం కాబట్టి ఈరోజు కూడా నియోజకవర్గంలో మొట్టమొదటిగా అదేవిధంగా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈరోజు మరి ఆయకట్టుకి నీలించే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమానికి మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు సోమరెడ్డి గారికి, అలానే పెద్దల గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రత్యేకంగా ఈ నా నియోజకవర్గ ప్రజల రైతుల తరపున వారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.